మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. త్రివిక్రమ్ మేకింగ్ లో మహేష్ బాబు చేస్తున్న మూవీ కథ మారిందట. కొత్త కథలో ప్లాన్ చేసిన ఈ ప్రాజెక్ట్ జనవరి 1 వీకే పట్టాలెక్కబోతుందని తెలుస్తోంది. దుబాయ్ లో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. ముందనుకున్న కథని వద్దనుకోవడంతో ఫస్ట్ స్కెడ్యూల్ లో తీసిన యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ వృధా అంటున్నారు. ఇక ఫ్రెష్ స్టోరీతో ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ మొదటి స్కెడ్యూల్ 5 రోజులే ఉంటుందని, రెండో స్కెడ్యూల్ మాత్రం 45 రోజులు ఉంటుందని తెలుస్తోంది. తమిళ స్టార్ వారసుడు మూవీ తెలుగు రిలీజ్ డేట్ కూడా జనవరి 12 అంటున్నారు. ఇక తమిళ వర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 24కి ప్లాన్ చేశారట. తెలుగు ఈవెంట్ మాత్రం జనవరి 1కి అని ప్రచారం జరుగుతోంది. నయనతార మూవీ కనెక్ట్ ట్రైలర్ రిలీజ్ అయింది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ప్రోమో నెట్ లో సందడి చేస్తుంది. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 15 నుంచి 19 కోట్ల మధ్య జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హిట్ మూవీస్ రీ రిలీజ్ కాబోతున్నాయి. తన బర్త్డే సందర్భంగా 9 నుంచి 15 వరకు భాష, బాబా, శివాజీ సినిమాలు థియేటర్స్ లో సందడి చేయబోతున్నాయట. నటసింహం బాలయ్యతో అనిల్ రావిపూడి తీసే సినిమా టైటిల్ అంటూ ఓ ప్రచారం పెరిగింది. ఇక ఈ రూమర్స్ ప్రకారం చూస్తే బ్రో ఐ డోంట్ కేర్ అన్న టైటిల్ ఫిక్స్ చేశారట. అయితే అనిల్ రావిపూడి టీం మాత్రం ఇంకా ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఖైదీ మూవీ హిందీ రీమేక్ పనుల్లో ఉన్నాడు అజయ్ దేవ్గన్. ఈ సినిమా రీమేక్ కి తనే డైరెక్షన్ చేయబోతున్నాడట. సింగం 3తో పాటు ఖైదీ రీమేక్ భోలా కూడా ఒకేసారి తెరకెక్కబోతుందట.